హలో గైస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని ఏముందా? బట్ బీటెక్ బిఈ లేకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో సెటిల్ అవ్వడం కష్టం అని సొసైటీ రిలేటివ్స్ అందరూ చెప్తున్నారా? బట్ లెట్ మీ టెల్ యూ, దట్స్ నాట్ ట్రూ. మెనీ సక్సెస్ఫుల్ డెవలపర్స్ బిఎస్సి కంప్లీట్ చేసే స్టార్ట్ చేశారు. మీరు కూడా అవ్వచ్చు. డిగ్రీ ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ అప్రోచ్, స్కిల్స్, స్ట్రాటజీ అండ్ ప్రాజెక్ట్స్ కలిస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడం 100% పాసిబుల్. డిఎస్ఏ, కోడింగ్, గిట్‌హబ్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ చాలా స్ట్రెస్‌ఫుల్ అనిపిస్తాయి కదా! సో రిలాక్స్. పబ్‌జీ గేమ్ ఆడినట్టు ఈ కన్‌ఫ్యూజన్‌ని సింపుల్‌గా సాల్వ్ చేద్దాం. ఇమాజిన్ గేమ్ స్టార్ట్‌లో ఎంప్టీ గ్రౌండ్‌లో ల్యాండ్ అవుతాం, లూట్ చేసుకుంటాం, ఫైట్స్ చేస్తాం, జోన్ ష్రింక్ అవుతుంది అండ్ ఫైనల్లీ ఎనిమీని డిఫీట్ చేసి విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్ అంటాం, రైట్? అలాగే గెలుస్తాం కదా! సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ జర్నీ కూడా సేమ్ అలానే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ కరెక్ట్ స్కిల్స్, రైట్ ప్రాజెక్ట్స్ చేసుకుంటే జాబ్‌లో ల్యాండ్ అవ్వడానికి పర్ఫెక్ట్ ట్రాక్‌లో ఉంటారు. పబ్జీలో అందరూ ఫైట్ తో స్టార్ట్ చేస్తారు, కానీ యాక్చువల్లీ ల్యాండింగ్ డిసైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. హాట్ జోన్ లో ల్యాండ్ అయితే ఇన్స్టెంట్ ఫైట్ ఉంటుంది. సేఫ్ జోన్ లో ల్యాండ్ అయితే లూట్ చేసుకుని స్లోగా గేమ్ బిల్డ్ చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో కూడా ల్యాండింగ్ అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవడం లాంటిది. కరెక్ట్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుని డైలీ ప్రాక్టీస్ చేస్తే కెరియర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. పైథాన్ ఒక వర్సటైల్ వెపన్ లాగా ఏఐ, ఆటోమేషన్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి ఇది బెస్ట్. జావా స్క్రిప్ట్ ఒక సబ్ మెషిన్ గన్ లాగా వెబ్ డెవలప్మెంట్ కి ఫాస్ట్ అండ్ పవర్ఫుల్. జావా ఒక స్నైపర్ లాగా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కి స్ట్రక్చర్డ్ అండ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కి చాలా పవర్. కీ పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ ని ఫిక్స్ చేసి రోజు కొన్ని ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడం లాంటివి చేయండి. పబ్జీలో ల్యాండింగ్ తర్వాత ఫస్ట్ టాస్క్ లూట్ చేసుకోవటం. వెపన్స్, ఆమో, ఆర్మర్ ఇవన్నీ లేకపోతే ఫైట్ లో సర్వైవ్ అవ్వడం అవ్వలేం కదా! సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో కూడా వెపన్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం, డిఎస్ఏ. ఇది లేకపోతే ఇంటర్వ్యూస్ లో రియల్ వరల్డ్ కోడింగ్ లో సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ ఒక హెల్మెట్ అండ్ వెస్ట్ లాంటిది, ఒక బేసిక్ ప్రొటెక్షన్ అనుకోండి. స్టాక్స్ అండ్ క్యూస్ ఒక క్విక్ రీలోడ్ లాంటిది, ఒక ఎఫిషియెంట్ డేటా మేనేజ్మెంట్ కోసం యూస్ చేయొచ్చు. ట్రీస్ అండ్ గ్రాఫ్స్ గేమ్ మ్యాప్ లాగా నావిగేషన్, పాత్ ఫైండింగ్ ప్రాబ్లమ్స్ కి ఇవి హెల్ప్ అవుతాయి. సార్టింగ్ అండ్ సర్చింగ్ ఒక హై స్కోప్ లాగా పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కి పుష్ మంచిది ఇస్తుంది. డైలీ లీడ్ కోడ్, చెఫ్ కోడ్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఇట్స్ లైక్ స్టాకింగ్ ఆఫ్ ద బెస్ట్ లూట్ ఫర్ ద ఫైనల్. పబ్జీలో లూట్ చేసుకుని జోన్ లో ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఫైట్ స్టార్ట్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ దొరకడానికి. జస్ట్ క్యాంపింగ్ చేసి సర్వైవ్ అవ్వడానికి మాత్రమే కాదు, ఫైట్ చేసి ఇంప్రూవ్ అవ్వాలి, రైట్? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో కూడా స్పెషలైజేషన్ చూస్ చేయడం అంటే కరెక్ట్ బ్యాటిల్ స్టైల్ ని పిక్ చేసుకోవడమే. దానికి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యాప్ డెవలప్మెంట్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, టెక్ ఐటీ స్పెషలిస్ట్. కానీ ఇప్పటికీ లెట్స్ ఫోకస్ ఆన్ వెబ్ డెవలప్మెంట్ ఫర్ దిస్ వీడియో. వెబ్ డెవలప్మెంట్ అంటే పబ్జీలో ఆల్రౌండర్ లాగా అనుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ రెండు నేర్చుకుంటే కెరియర్ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ డెవలపర్స్ హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ లాంటివి యూస్ చేసి వెబ్సైట్స్ క్రియేట్ చేస్తారు. బ్యాక్ అండ్ నోడ్, పైథాన్, జావా లాంటివి యూస్ చేసి లాజిక్, డేటాబేసెస్, సర్వర్ హ్యాండిల్ చేస్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్ రెండు నేర్చుకుని హై వాల్యూ ఇంజనీర్స్ అవుతారు. మీరేంటి? ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్ లో మీకు నచ్చింది ఏంటి? కామెంట్ బిలో. ఓకే, పబ్జీలో ఫస్ట్ ఫ్యూ ఫైట్స్ ఈజీగా ఉంటాయి, బట్ బిగ్ బ్యాటిల్స్ కి ప్రిపేర్ అవ్వాలి కదా! డైరెక్ట్ ఫైనల్ బ్యాటిల్ కి వెంటనే వెళ్తే నాకౌట్ అయిపోవడం కన్ఫర్మ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో కూడా ఫస్ట్ స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి టు గెయిన్ కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ. బిగినర్ లెవెల్లో టు డూ లిస్ట్ ఆర్ వెదర్ యాప్ లాంటివి స్టార్ట్ చేయండి. ఒక పిస్టల్ లాగా అనుకోండి, సింపుల్ బట్ ఎఫెక్టివ్. నెక్స్ట్ బ్లాగింగ్ వెబ్సైట్స్, ఈ కామర్స్ స్టోర్ ఒక ఆటోమేటిక్ గన్ లాగా పవర్ఫుల్ అండ్ వైడ్లీ యూస్డ్. అడ్వాన్స్డ్ గా రియల్ టైమ్ చాట్ యాప్ కానీ ఏఐ పవర్డ్ సిస్టమ్స్ కానీ చేయండి, విచ్ ఇస్ లైక్ ఎ స్వైపర్, లైక్ ప్రో లెవెల్. ప్రాజెక్ట్స్ అన్ని గిట్లబ్ లో అప్లోడ్ చేసి ఇంటర్వ్యూస్ కి మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ గా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. పబ్జీలో టీమ్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. సోలో గేమ్ ఆడితే చాలా రిస్క్ ఉంటుంది కదా! సో స్క్వాడ్ ఉంటే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి గెలవడానికి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో గిట్ అండ్ గిట్‌హబ్ ఒక స్క్వాడ్ లాగా వర్క్ అవుతుంది. యాక్చువల్ జాబ్స్ లో ఒక టీమ్ వర్క్ గా చేసేటప్పుడు కోడ్ కొలాబరేట్ చేయడం, వర్జన్ కంట్రోల్ మెయింటైన్ చేయడం ఈ గిట్ తోనే పాసిబుల్. గిట్‌హబ్ లో మీ ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేసి ప్రొఫైల్ బిల్డ్ చేయండి. ఎంప్టీ ప్రొఫైల్ అంటే జీరో కిల్స్ ఇన్ పబ్జీ లాగా ఏ రిక్రూటర్ మిమ్మల్ని సీరియస్ గా తీసుకోడు. గిట్ అండ్ గిట్‌హబ్ మీద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్యూచర్ లో వాటి మీద వీడియోస్ ఖచ్చితంగా పెడతాను. పబ్జీలో ఫైనల్ జోన్ లో లాస్ట్ ఎనిమిని డిఫీట్ చేయాలి కదా! సో కరెక్ట్ ఎయిమ్, మూవ్మెంట్ అండ్ స్ట్రాటజీ ఉంటే మాత్రమే అక్కడ గెలవడం పాసిబుల్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో ఫైనల్ బాస్ బ్యాటిల్ అంటే మన జాబ్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూస్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీడియం లెవెల్ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిస్టమ్ డిజైన్ బేసిక్స్ నేర్చుకోండి. బిగ్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ లో ఇవి యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. ద బెటర్ యూ ప్రిపేర్, ద హయ్యర్ ఛాన్స్ యూ హ్యావ్ ఫర్ వినింగ్ ద జాబ్ ఆఫర్. ఇది నా ఫైనల్ థాట్స్. పబ్జీలో లాస్ట్ సర్కిల్ లో సర్వైవ్ అవ్వడానికి స్కిల్స్, స్ట్రాటజీ, పేషెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సేమ్ వే
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి కంటిన్యూస్ లెర్నింగ్, ప్రాజెక్ట్స్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్. ప్రతి స్టెప్ వాల్యుబులే, కానీ రైట్ చాయిస్ అనేది మీకు నచ్చిన ఫీల్డ్, మీ ఇంట్రెస్ట్ అండ్ కెరియర్ గోల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయాలి అంటే కరెక్ట్ స్కిల్స్ పిక్ చేసుకోవాలి, కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేయాలి. డిఫరెంట్ స్టెప్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ స్టెప్ తీసుకోవడం అనే డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ లో నేను అవి కవర్ చేయడానికి ట్రై చేస్తాను. See you in the next video. Keep leveling up, keep winning. Raghunatha signing off.